రాజమండ్రిలో ఎన్నికల వేడి రాజుకుంటుంది. విభజన నిర్ణయంతో కాంగ్రెస్పై పెరుగుతున్న వ్యతిరేకతను క్యాచ్ చేసుకునేందుకు టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో రాజమండ్రి టీడీపీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పట్టుదలతో ఉన్నారు. అయితే రెండుసార్లు ప్రజలు తిరస్కరించిన క్యాండిడేట్కు మళ్లీ టికెట్ ఇవ్వకూడదని బాబును తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఆర్టీసీ విజయనగరం మాజీ చైర్మన్ గిన్ని కృష్ణకు టికెట్ ఇస్తున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో టికెట్ ఆశించి భంగపడ్డ గిన్ని కృష్ణ ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే గట్టి ప్రయత్నంతో ఉన్నారు. రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి మురళీమోహన్ కూడా గిన్ని పోటీకి మద్దతిస్తున్నారు. నేను పార్టీకి ఇక్కడ ప్రథమ సోల్జర్గా చంద్రబాబు నాయుడు గారికి విధేయుడిగా ఎప్పటి నుంచో పనిచేస్తున్నాను. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేసే అవకాశాన్ని నాకు కల్పించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది. దానిలో భాగంగా డెఫినెట్గా నాకు పార్టీ విధేయతని బట్టి కానీ లేకపోతే క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను చేసిన కార్యక్రమాలు బట్టి కానీ ఈసారి అవకాశం లభిస్తుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అయితే ఈసారి కూడా టీడీపీ నుంచి ఎన్నికల బరిలో ఉంటానంటున్నారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాజమండ్రిలో తాను చేసిన అభివృద్ధి తనను మళ్లీ ఎన్నికల బరిలోకి నిలబెడుతుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో టికెట్ దక్కించుకునేందుకు నేతలు ప్రయత్నం చేయడం కామనని ఈసారి ఎన్నికల్లో కూడా టీడీపీ తరఫున పోటీకి దిగుతానంటున్నారు. చంద్రబాబు గారు ఆదేశాలపై నేను పోటీ చేస్తూ ఉన్నాను. నగరంలో ఆల్మోస్ట్ స్లమ్ లేకుండా చేశాను. ఆక్రమణలన్నీ తొలగించి వాళ్ళకి రిహాబిలేట్ చేసాం. బడ్డీ కోట్ లాంటివి కూడా తొలగించి పెట్టి షాపింగ్ కాంప్లెక్స్ కట్టాం. బ్రహ్మాండమైన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాం. ఆ రోజున నీటి వనరుల కోసం 3 ఫిల్టరేషన్ ప్లాంట్లు కొత్తగా కట్టించి 8 రిజర్వాయర్లు కూడా కట్టించి నీటి సరఫరా మెరుగుపరులు చేసాం. 31 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేసాం. నిజాయితీగా పనిచేసాం. నిక్కచ్చిగా పనిచేసాం. పార్టీ మీద ఒక నిబద్ధతో కూడిన ఆలోచన ప్రణాళికతో ముందుకెళ్లిన నాయకుడిని కనుక పార్టీ నాయకుడి యొక్క ఆదేశాల ప్రకారం నేను ముందుకెళ్ళిపోతాను. రాజమండ్రి ఎమ్మెల్యే స్థానానికి టీడీపీ ఎవరికి సీటు కేటాయిస్తుందనేది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.